మీరు తీసుకొచ్చిన విలువైన వస్తువుల్ని పరిచయం చేయండి గురువుగారు. బట్టలు నేయనప్పుడు కూడా బట్టల్లాగా వాడేటువంటి చాలా చక్కగా ఉంది గురువుగారు. మహిమాన్వితుల దర్శనాలు చేసుకున్నప్పుడు కూడా కొంతమంది ధరించారు. ఒకసారి ముట్టుకోవచ్చా గురువుగారు? ముట్టుకో. దక్షిణావృత శంఖము అంటారు. ఇందులో ఒక విశేషం, గాలిలో గనక మీరు ఇలా పెడితే ఓంకారం శబ్దం వస్తుంది. ధాన్యాలు వాటిలో పెడితే ఇది బయటకు వచ్చేస్తుంది. అవును గురుగారు, ఓం అనే శబ్దం వినిపిస్తుంది. మైండ్ కామ్ అవ్వడానికి ఇది వాడతారు. అమేజింగ్ కదా, నాకైతే చాలా షాకింగ్ గా ఉంది. శక్తివంతులు కావడం కోసమే ఇవన్నీ కూడా, జ్ఞాన సంపదను పొందడం కోసం అన్నమాట. ఓ ముక్కలు ముక్కలుగా చిన్నగా ఉన్నాయి చూడండి. పరమాత్మ విడిపోవడం ఎలా, కలిసిపోయింది. ఇలాగే మన సోల్స్ పట్టేస్తాయి. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. దివ్య విశ్వ శక్తి పరివార్ ప్రచార్ స్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురువుగారు. శుభం తల్లి. గురువుగారు, అనంత సనాతన ధర్మ ఛానల్ ప్రేక్షకులకి మీరు తీసుకొచ్చిన విలువైన వస్తువుల్ని పరిచయం చేయండి గురువుగారు. విశేషంగా ఇప్పుడు మనం బట్టలు పెట్టుకోవడం, కట్టుకోవడం, కుట్టించుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. అవును గురువుగారు. వాళ్ళు ఒకప్పుడు సాలే వాళ్ళు అని ఉండేవాళ్ళు, వాళ్ళు నేసేవాళ్ళు. నేతలు అంటున్నాం ఇప్పుడు, మార్పులు వచ్చాయి, పద్మశాలీలుగా మారారు. అవును గురువుగారు. అయితే ఒకప్పుడు ఇవి నేయడం లేని క్రితం విషయం చెప్తున్నాను. నేత అనేది తెలియదు ప్రపంచానికి. అప్పుడు ఈ వృక్షాల్లోంచి నార లాగా, ఒక పోగులాగా తీస్తే, అలా జాగ్రత్తగా తీస్తే ఒక 5 అడుగులు 10 అడుగులు అలా ఇలా జాగ్రత్తగా తీస్తే వచ్చేవి, ఇలా చుట్టూ తీస్తే వచ్చేవి. అవి కట్టుకునేవాళ్ళు తల్లులు. ఫోల్డ్ అయ్యేదండి అది? ఫోల్డ్ అయ్యేదా? ఫోల్డ్ అవుతుంది. అవి కొద్ది రోజులు తడిపి కూడా అవి వాడచ్చు, మామూలుగా కూడా వాడచ్చు. అవి చిరగవు. అది కొద్ది రోజులు, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాకా దాని స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు ఉందా మీ దగ్గర? అది ఉంది. నేను టిబెట్, తర్వాత నేపాల్, తర్వాత హిమాలయాస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రయాణంలో ఆ అడవుల్లో నేను ఆ మహిమాన్వితుల దర్శనాలు చేసుకున్నప్పుడు కూడా కొంతమంది ధరించారు. అది ఆశ్చర్యంగా అడిగాను, ఏమిటివి అని. అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పటికి నేను విని ఉన్నాను కాబట్టి విచిత్రంగా అనిపించలే. అది వాళ్ళు నాకు పరిచయం చేసి నన్ను ఆ కొన్ని చెట్ల దగ్గరికి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆ పొర కొంచెం తీసి చూపించడం కూడా జరిగింది. అప్పుడు కొన్ని నేను నా స్వహస్తాలతో ఆ పొరలు ఒక 5-6 అడుగులు పైన తీసి చూశాను. వచ్చింది, ఎక్కడా చెరగకుండా చక్కగా మెత్తగా పచ్చిగా ఉంటుంది. అప్పుడు ఈజీగా వస్తుంది పొర. అది నేను, ఏ చెట్టు గురువు గారు అది? ఆ వృక్షం మరి అదొక ప్రత్యేకమైన చెట్లేమో, దాని పేర్లంటూ నాకు తెలియదు. మహిమాన్వితం అని కూడా అనడానికి వీల్లేదు. అది వృక్షాలు. ఆ వృక్షాలకి కూడా అలా పూసేవి, అంటే ఈ పొరలు వచ్చేవి. అది నేను కొన్ని తీసుకొచ్చాను, చాలా వరకు ఇవ్వడం జరిగింది కొంతమంది రిక్వెస్ట్ మూలన. ఇవ్వగా నేను ఇంకా ఇది ఇవ్వదలుచుకోలేదు. కొంత ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు అడిగితే చూపించడం కోసం, ఇతరులకి పరిచయం చేయడం కోసం. అసలు బట్టలు నేయనప్పుడు కూడా బట్టల్లాగా వాడేటువంటి, దుస్తుల్లాగా వాడేటువంటి కూడా ఉన్నది ఒకప్పుడు. ఆ విశేషం మీకు చూపిద్దామని నేను తీసుకురావడం జరిగింది. నార చీర అంట అమ్మ. చాలా చక్కగా ఉంది గురుగారు. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు ఇది 46 ఏళ్ళదండి, 46 years బ్యాక్. మీరు చూడొచ్చు. అది విశేషం. నార చీర
లో ఒక భాగం అది. అది ఇప్పుడు కట్టుకునే చీరల్లాగా కూడా పొడుగ్గా అలా ఎంత విడిగా విప్పి తీసుకునేటట్టుగా ఉండేవన్నమాట. ఒకసారి ముట్టుకోవచ్చా గురుగారు? ముట్టుకో, చాలా మెత్తగా ఉంది. మెత్తగా గుడ్డలాగే ఉంటుంది. నార చీర ఒక భాగం, ఒక బాగా ఫోల్డింగ్ కూడా అవుతుంది, అవుతుంది. గట్టిగా ఏం లేదు. నేను ఇదే చూడటం నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇదే చూడటం. చిరిగిపోదా గురుగారు అది కట్టుకుంటే? అంటే ఎక్కువ టైం అయితే తడుపుతూ ఉంటారు కదా దాన్ని, అప్పుడు చీరకు బలం ఉంటుంది. ఇది విశేషమైనటువంటి దక్షిణావృత శంఖము అంటారు. ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది, పూజల్లో కూడా వాడతారు. చాలా తక్కువగా దొరుకుతుంది, కొన్ని దీనిలాగా తయారు కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఇది మాత్రం ఒరిజినల్, చాలా బాగున్నాయి. ఇది నార్మల్ శంఖం కింద కాకుండా మెలికలు ఉన్నాయి, మెలికలు. ఇది శక్తివంతమైనటువంటిది, పూజకు సంబంధించింది, ఎనర్జీ అది తొందరగా స్వీకరించేటువంటిది. ఇది ఊదుతారేమో కదా గురుగారు, దేవుడి దగ్గరే పెడతారు. ఊదరు, అది గాలిలో పెడితే. ఇందులో ఒక విశేషం, గాలిలో కనుక మీరు ఇలా పెడితే ఓంకారం శబ్దం వస్తుంది. ఈ దక్షిణ వృత శంఖం గొప్పతనం. ఇవి ఏదో సౌండ్ వస్తుంది, అది ఓం అని వస్తుంది. అది గాలిలో ఉన్నప్పుడు ఇలా పెడితే ఎక్కువ వస్తుంది. ఇంకా ఇది ధాన్యాలు వాటిలో పెడితే ఇది బయటకు వచ్చేస్తుంది. అవును గురుగారు, ఓం అనే శబ్దం వినిపిస్తుంది శంఖంలో నుంచి. మీకు వినబడేటట్టుగా బౌద్ధ భిక్షువులు కూడా వాడేటువంటిది ఇది. ఇప్పుడు దీంట్లోంచి ఓం అనే శబ్దం మీకు వినబడుతుంది. మైండ్ కామ్ అవ్వడానికి ఇది వాడతారు ప్రేయర్స్ దగ్గర. మీకు చూపిస్తాను. ఎండింగ్ చూడండి ఎంత క్లారిటీగా ఎండ్ అవుతుందో. మళ్ళీ చూడండి. ఓ, ఇది ఒక విశేషం. ఇవన్నీ కూడా లేకుండా కూడా చెయ్యొచ్చు, ఇవి ఉండాలనేటువంటిది కూడా లేదు. మనం అవకాశాన్ని బట్టి వీళ్ళని బట్టి తీసుకోవడమే తప్ప వేరే ఏమీ లేదు. ఈ పరికరాలు కూడా లేకుండా మీరు ఓంకారం మీరు ధ్యానం చేస్తే కూర్చుంటే మీకే వినబడుతుంది. ఇవన్నీ అవసరం లేదు. చూసారు కదండి, గురువుగారు చెప్పినట్టే ఓంకారం వినిపిస్తుంది, అది మీరు కూడా వినొచ్చు. ఓ, అమేజింగ్ కదా, నాకైతే చాలా షాకింగ్గా ఉంది. లోపల డిజైన్ కూడా బుద్ధ మహానుభావుడు, టిబెటియన్స్ ఎక్కువగా వాడతారు, బుద్ధుడికి సంబంధించినటువంటి. చాలా బాగుంది గురుగారు. ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఆత్మ పరమాత్మ విడిపోవడం ఎలా, కలిసిపోయింది ఎలా అనేటువంటిది ఉదాహరణకు చూపించేటువంటి ఒక పాదరసము చిన్న కిట్ ఉంటుంది. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది పాదరసము ఇలా తీసుకొని, ఇది మహావిశ్వం అనుకోండి, మహాశక్తి అనుకోండి, ఇందులోంచి ఇలా మీరు కదపండి, ముక్కలు చెక్కలుగా అవుతాయి. ఇదిగోండి, ఇదిగోండి, చిన్న చిన్న ముక్కలుగా ఉన్నవి కూడా అక్కడ కనిపించి, కలిసిపోతే కలిసిపోయినట్టు తెలియడం లేదు, విడిపోతే విడిపోయినట్టు తెలియడం లేదు. ఇదిగో ముక్కలు ముక్కలుగా చిన్నగా ఉన్నాయి చూడండి. కనిపిస్తుందా నాన్న? ఇలా కలిసినట్టు తెలీదు, విడిపోయినట్టు తెలీదు. ఇది ఉపమానం కింద చూపించడం జరుగుతుంది. ఈ అయస్కాంతాలతో ఏం చెప్పబోతున్నారు స్వామి? కలుపుతాను. ఈ అయస్కాంత క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మానవుల యొక్క విడివిడి ఆత్మలు, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క సహవాసాలు ఏ విధంగా మరి ఒకటికి ఒకటి తోడుగా ఒక దాంట్లో ఒకటి మిళితం అయ్యేటువంటి ప్రక్రియ ఇలా అవుతుంది. ఇలా అతుక్కుంటున్నాయి చూడండి. ఇదిగోండి,
ఇలా ఈ విధంగా అన్నీ ఒకదానికొకటి దగ్గరగా అయిపోయి జోడించబడ్డాయి. ఈ విధంగానే మన మానవుల యొక్క స్నేహాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు వాటి గణాలను బట్టి దగ్గరగా అయిపోయి, దగ్గరగా ఉంటే అందులో మిళితమైపోయి విడతీయలేనంత బంధంగా తయారవుతుంది. విడతీస్తే కూడా అతుక్కోవు, దూరంగా ఉంటే అతుక్కోవు. చూడండి, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే తప్ప వేరొకటి కాదు. ఇదిగో దగ్గరగా ఉంటే పట్టేస్తుంది, చూడండి, అంతే. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. అంటే ఏం లేదు, ఇవన్నీ చెప్పకపోతే ఎక్స్ప్లెయిన్ కావు కదా, వాళ్ళకి తెలియదు కదా. ఇది ఓన్లీ వాళ్ళకి అర్థం కావడం కోసమే. ఇలాగే మన సోల్స్ పట్టేస్తాయి. ఇప్పుడు మీరున్నారు, ఇంత డిస్టెన్స్లో కూర్చోవాలి మనం. ఒకప్పుడు అలాగే కూర్చున్నాడు. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఏం కాదు, ఎందుకంటే వాళ్ళలోంచి వచ్చిన స్కిన్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. అదే కొత్త వాళ్ళు 6 నెలలు తిరిగితే వీళ్ళు అవుతారనేది సామెతలు ఉన్నాయి. అంటే వీళ్ళ బుద్ధులన్నీ వాడికి వస్తాయని నేర్చుకుంటారు, వద్దన్నా కదా, అలా అన్నమాట. అయస్కాంత క్షేత్రాల్లో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి? ఒకటిని ఒకటి ఆకర్షించడం. అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క ఆకర్షణ వల్ల ఒక చోటికి చేరి ఒకటిగా అవుతాయి, విడిగా ఉన్నవి ఒకటవుతాయి. అలాగే మానవులు కూడాను వాళ్ళ యొక్క మంచి గుణాలతో, మంచి వ్యవహార ఆచారాలతో కలిసి ఉంటే మనుషులంతా, సమాజం అంతా ఒకటిగా అవ్వడానికి వీలు కలిగినటువంటి ఒక ప్రక్రియ. విడతీస్తే విడిగానే ఉంటారు, కలిపితే కలుస్తారు. ఈ యొక్క ఆకర్షణ శక్తి అయస్కాంత శక్తికి పోలినటువంటిది ఎలా ఉందో అలా మానవుల యొక్క ఆత్మలు కూడా ఆ విధంగా ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడాను ఒక్కరు దగ్గరగా కూర్చోవడం కానీ ఇలాంటివి చేయరాదు. చేస్తే వాళ్ళల్లో ఉండే ఆరాసు వీళ్ళల్లో ఆరాసు కలిపి డిస్టర్బెన్స్ అవుతాయి. అందుకని ఎవరు ఆరా 3 feet వరకు 5 feet వరకు ఉంటుంది, పక్కన కూర్చోకూడదు. షేకండ్లు కూడా మనకు తెలియకుండా ఇస్తూ ఉంటాం. ఈ మధ్య దాని మీద కూడా రీసెర్చ్ జరిగింది. షేకండ్ ఇవ్వడం వల్ల వీళ్ళ రే అటుపోయి ఆ రేస్ కూడా వీళ్ళు స్వీకరించడానికి వీలుంటుంది. ఈవెన్ స్కిన్ డిసీజెస్ కూడా రావచ్చు. అంటే ఇది సైంటిఫిక్గా ప్రూవ్డ్ అయింది కాబట్టి చెప్తున్నా. అంటే మీకు ఆధారం ఉండాలి కదా ప్రతిదానికిను, అందుకనమాట. అలాగే ఆత్మలు కూడా ఇందాక చూపించింది అన్ని విడివిడిపోయిన మహా ఆత్మలోంచి అవన్నీ ఒకదాంట్లో ఒకటి కలిసిపోయినట్టు కూడా విశ్వ సృష్టి కూడా అలాంటిది అనమాట. కలిసిపోయినట్టు తెలియదు, విడతీస్తే విడిపోయినట్టు తెలియదు. దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రతిదీ షేప్ కలిగి ఉంటుంది అనమాట. అది దాంట్లో ప్రత్యేకత. అది మనకి అర్థం అవడం కోసం చూపించడమే కానీ అది దీనికి వేరే శాస్త్రీయత లేదు. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. మీ అమూల్యమైన సమయాన్ని మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి కేటాయించారు. ఎన్నో చక్కటి వస్తువులు ఇలాంటివి అందరూ తెలుసుకొని ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఇందులో విశేషాలు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం తప్ప ఇదొక వేరే పరాజ్ఞానం అన్నమాట. ఈ పరాజ్ఞానాన్ని వారు స్వీకరించి దాంట్లో విశేషమైనటువంటి శక్తివంతులు కావడం కోసమే ఇవన్నీ కూడా జ్ఞాన సంపదను పొందడం కోసం అన్నమాట. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ప్రతి అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. తల్లి. చూశారు కదండి, శ్రీ ఓం స్వరూప్జీ స్వామీజీ ఎంత చక్కగా వివరించారో ప్రతి అంశాన్ని. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడటం కోసం మా అనంత సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.